నమస్కారం లాయర్ గారు. నమస్కారం, కూర్చోండి. లాయర్ గారు, మీరు అడిగినట్టుగానే లక్ష్మి చేత సంతకాలు పెట్టించి మీకు ఆ కాగితాలు పంపించాను. విహారీ గారే విడాకులు కావాలని కోర్టుకు అభ్యర్థిస్తున్నట్టు పత్రాలు సరిపోతాయి, కానీ ఇవి కోర్టుకు సబ్మిట్ చేయగానే విహారీ గారికి కోర్టు నుంచి నోటీస్ వస్తుంది. నోటీస్ ఎప్పుడొస్తుంది లాయర్ గారు? ఇవాళ సబ్మిట్ చేస్తే వెంటనే స్పీడ్ పోస్టో నోటీస్లో కోర్టుకి హాజరు కావాలని పలానా రోజు పలానా టైం వస్తుంది. దాని ప్రకారం లక్ష్మి గారు విహారీ గారు కోర్టుకు రావాల్సి వస్తుంది. అలాగే లాయర్ గారు, కానీ మాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి మేడం అది? కోర్టు నోటీసు మేమింట్లో మిగిలిన వాళ్ళకి కనపడకుండా తీసుకుంటాము. మీరు ఈ విషయం బయటికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ తెలియనివ్వకుండా ఉంచాలి. అలాగే మేడం, కానీ లక్ష్మి గారికి విహారీ గారికి ఎలా పెళ్ళయింది ఆ వివరాలు చెప్తే నాకు వాదించడానికి అవకాశం ఉంటుంది. సార్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో విహారీ గారు నా మెళ్ళో తాళి కట్టారు. ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుని మీ దగ్గరికి వచ్చాము. మీకు విడాకులు ఇప్పించడానికే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఆ సాయం చేస్తేనే మా ఇంట్లో నిజం తెలిసినా మా వాళ్ళు మమ్మల్ని క్షమించే అవకాశం ఉంటుంది లాయర్ గారు. అలాగేనమ్మా, కానీ నోటీస్ రేపే వస్తుంది. మీ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్తగా తీసుకోండి. అది విహారీ గారికి అందజేయండి. అలాగేనండి, మేము వెళ్ళొస్తాము. మంచిది మేడం. అమ్మ లక్ష్మి ఎటు వెళ్ళారు? ఇప్పుడు తను వస్తే ఏం చేస్తుందో ఏంటో. అక్క, ఆ లక్ష్మి కోసం ఎదురు చూడటం అనవసరం. అది మనమందరం కూల్ అయిపోయి మనం వెళ్ళి రిలాక్స్ అయ్యే టైంలో నక్కి నక్కి లోపలికొస్తుంది. తను ఎలా వచ్చినా ఏ టైంకి వచ్చినా ఈ రోజు ప్రకాష్తో తనని బయటికి పంపించాల్సిందే. అది కాదు సహస్ర, లక్ష్మి ఇంకా అతనే తన భర్తని అంగీకరించట్లేదు. మరి మీరెలా అతనితో పాటు పంపిస్తారు? మరిది గారు, మీరు ఏం చెప్పినా నేను వినను. ఈరోజు దాన్ని ఇంట్లోంచి పంపించే వరకు నేను దాన్ని వదలను. అక్క, ఇప్పుడు ఎందుకు తనని ఫోర్స్ చేయడం? అక్క, ఇప్పుడు తనని పంపిస్తేనే మనకి మంచిది. లేకపోతే మన ఇంటి వారసుల్ని మనకి కాకుండా చేస్తుంది. అత్తయ్య, ముందు తనని రానివ్వండి. రా.
అదిగో నా ధర్మపత్ని వచ్చిందండి. రానివ్వు. అది నీతో వెళ్ళడానికి ఒప్పుకోకపోతే దానికి నా గన్నుతో సమాధానం చెప్తాను. హలో చెప్పంబిక, సుభాష్, నేను చెప్పినట్టు మనుషుల్ని మాట్లాడావా? అదే పనిలో ఉన్నాను. త్వరగా మాట్లాడు సుభాష్. ఇప్పుడు మనం వేసే ప్లాన్ తో ఆ విహారీ అందరిలో చేతకాని వాళ్ళ ప్రూవ్ అవ్వాలి. వాడు నా నుంచి తీసుకున్న ఆ చైర్మన్ పోస్ట్ వాడి చెయ్యి దాటిపోవాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మన ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. అంబిక, నువ్వనుకున్నది జరుగుతుంది. నేను మన పనిలోనే ఉన్నాను. సుభాష్, కొంచెం చూసుకో. మన ఫ్యూచర్ మొత్తం దీని మీదే ఆధారపడుంది. ఈసారి మనం సక్సెస్ అవ్వాలి. అలాగే అంబిక, నేను చూసుకుంటాను.